వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురువుగారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 5 ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది? వీళ్ళకి బుద్ధుడు 2 బుద్ధులు వచ్చారు ఇప్పుడు ఇక్కడ. మన ప్రతి ఒక్కసారి 5 కాంబినేషన్లో బుద్ధుడు, రవి, చంద్రుడు ఇలా వస్తూ ఉన్నారు కదా. ఇక్కడ బుధుడు ప్లస్ డెస్టినీ నెంబర్ కూడా బుధుడు ఉంటారు. వీళ్ళకి లోక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. మనిషిని చూడగానే స్కాన్ చేసి పడేస్తారు. అంత అంత ఉంటుంది అనమాట వీళ్ళకి. అంత లోతుగా చెప్పగలరు. అది ఎలా వచ్చిందనేది తెలియదు అసలు. బై బర్త్ ఉంటుంది వీళ్ళకి. మనం చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తుంటాం. మనకు కొంతమంది బాగా ఎత్తుకుంటున్నప్పుడు పిల్లలు కొంతమంది దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ముందే గ్రహిస్తేస్తారు. వీళ్ళు 5/5 ఉన్న వాళ్ళు మీరు గమనించండి ఎక్కడైనా సరే. చిన్నపిల్లల దగ్గర నుంచే వీళ్ళకి మనకు సామెత ఉంటుంది చూడ, చిన్నప్పటి నుంచే వాళ్ళు తెలుస్తుంటుంది అని చెప్పేసి. అట్లా అక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంటుంది. కొంచెం పెద్ద అయ్యకుంది అయితే వీళ్ళలో నాకు తెలిసి ఆడపిల్లలు అయితే ఒక మనిషిని చూడగానే, ఒక మగవాడిని చూడగానే 6 సెకండ్స్లో చెప్పేస్తారంట. ఓకే, అంత కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. అసలు అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఉద్దేశాలని ఇమ్మీడియట్గా పసిగట్టగలుగుతారు. ఓకే, ఇదంతా అంటే పేరులో లోపం ఉన్నా కానీ, పేరులో కరెక్ట్గా లేకపోయినా కానీ ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీస్ ఇవన్నీ మనం చెప్పేది. ఓకే, వీటి ఆధారంగా వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు ఎక్కడైనా ఎలాంటి విషయాలైనా ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, ఏ రంగంలో ఉన్నాయి, చిన్న రంగం దగ్గర నుంచి పెద్ద రంగంలో ఉన్న వరకు కూడా వీళ్ళకి అసలు తిరిగి ఉండదు. ఓకే, ఎలాంటి సమస్యను పరిష్కరించగలుగుతారు వీళ్ళు. కొంతమంది అనుకుంటాం ఏ సమస్య వచ్చినా పలానా మనిషి అక్కడికి వెళ్తే మనకు పరిష్కారం అవుద్ది. మనకి అంటే ఒక చిన్న ఒక కూలీస్ ఉన్నారనుకోండి, ఒక ముఠా మేస్త్రులు ఉన్నారు. అక్కడికి వెళ్ళినా ఈ డేట్ ఆఫ్ బర్త్, ఈ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటే ఆడే పెత్తనం చేస్తూ ఉంటుంటాడు. అక్కడే ఆడి దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం చేస్తుంటాడు. సమస్య పరిష్కారం అంటే నీకు పెద్ద స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక 10 ఇళ్ళు ఉన్నాయంటే అక్కడ ఏదైనా గొడవ అయిందనుకోండి, ఎవరైనా గొడవ అయినప్పుడు పెద్ద మనిషిగా ఉంటారు చూసారా, అక్కడికి వెళ్ళి అక్కడ అడుగుతుంటారు. అంతవరకు ఈ నెంబర్ ఉన్న వాళ్ళని లీడ్ చేయగలుగుతారు. ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్లో వచ్చేసరికి ఒక యూనియన్ ఉంటుంది. యూనియన్లో కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది తెలియదు ఎవరికి. బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ చూసి వెళ్ళరు కదా. వీళ్ళు వెళ్ళేదంతా ఇలాంటి నెంబర్ ఉన్న వాళ్ళకి వెళ్తారు ఆటోమేటిక్గా. ఓకే, వీళ్ళకి అంత కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్ ఉందో, పేరులో నెగిటివ్ నెంబర్ ఉందో, వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ కోపం రావటం, ఎదురు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అవమానాలు రావటం, ప్లస్ కొన్ని వివాదాలు వాటిలో ఇరుక్కుంటుంటారు. ఇలాంటివి జరిగితే కనుక నేమ్లో ఏదో కొంచెం నేమ్లో ఈ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి కనుక నేను చెప్పే క్వాలిటీస్ లేకుండా కొంచెం ఆపోజిట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు నేమ్లో కొంచెం రాంగ్ సరిపోతుంది. కానీ చాలా చాలా మంచి నెంబర్ ఇది. చాలా ఈజీగా సమస్య పరిష్కారం చేస్తుంటారు. కానీ ఒక్కోసారి మళ్ళీ చిన్నపిల్లలా కూడా ప్రవర్తిస్తుంటారు. మనకి పెద్ద మేధావి అని, ఇప్పుడు రాష్ట్రానికి సీఎం అయినా సరే, ఇంట్లోకి వెళ్తే భార్యకి భర్తే కానీ సీఎం ఏం కాదు కదా. అట్లనే పిల్లలు వచ్చారు, మన ఊళ్ళో మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఎట్లా ఉంటారు, వాళ్ళు తాతే అవుతారు. అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ఆడుకోవాల్సి వస్తుంది అప్పుడు. అట్లేందంటే ఒకసారి వీళ్ళు చూడటానికి ఎలా ఉంటుంది, వాళ్ళు దగ్గరగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఇంత బయట జనం ఇంత పెద్ద మేధావాళ్ళు అనుకుంటున్నారు కదా, వీళ్ళు చిన్నపిల్లలాగా ఉన్నారు, ప్రవర్తిస్తారని అనిపిస్తుంది. అంటే వాళ్ళకి 2 క్యారెక్టర్లు వస్తుంటాయి. ఆ అమాయకత్వం కూడా ఉండబట్టే వీళ్ళు ఎదుటి మనిషిని ఈజీగా వాళ్ళకి స్కాన్ చేయగలుగుతున్నారు. సో వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి గురుగారు? లక్కీ నెంబర్ 5 మెయిన్. అసలు అన్ని ప్రతి ఒక్కదానికి 5 ఇంపార్టెంట్, ప్లస్ 9 కూడా బాగానే ఉంటుంది. 5, 9 బాగుంటుంది. వీళ్ళకి బుధుడికి సంబంధించింది. వీళ్ళు ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే బుధుడు జపం కనుక చేయించుకుంటుంటే, జపం చేయించుకోవాలి అప్పుడప్పుడు. సంవత్సరానికి ఒకసారి కానీ 2 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడప్పుడు చేయించుకుంటుంటే ఏదైనా దోషాలు ఉన్నా కానీ పోతూ ఉంటుంటాయి. సో అయితే వీళ్ళు పాటించాల్సిన రెమెడీస్ అంటే బుధుడికి సంబంధించిన జపం చేయించుకోవాలి. ఏదన్నా మామూలుగా వాళ్ళకి స్టోన్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు మాత్రం ఏదైనా పచ్చ కనుక రాయి కనుక పెట్టేసుకుంటే, జాతిరత్నం కాకుండా మామూలుగా సెమీ ప్రీషియస్ ఉంటాయి స్టోన్స్, వాటిల్లో వెళ్ళి మనం పచ్చకు సంబంధించి తీసుకుంటే అవి బాగానే ఉంటుంది.